బ్రేకింగ్ చూస్తున్నాం. పాకిస్తాన్ కు రష్యా ఫైటర్ జెట్ JF-17 ఇంజన్లు సరఫరా చేస్తోందన్న కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ విమర్శలు కలకలం రేపాయి. ఈ మేరకు జైరాం రమేష్ ఎక్స్లో చేసిన పోస్ట్ను పెనుదుమారానికి దారితీసింది. భారత్కు అత్యంత మిత్రదేశంగా భావించే రష్యా పాకిస్తాన్కు ఫైటర్ జెట్ ఎలా విక్రయిస్తుందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వివాదంపై భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రామాణికం లేని వెబ్సైట్లో వచ్చిన సమాచారాన్ని పట్టుకుని జైరాం రమేష్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది. తప్పుడు ప్రచారం సరికాదని పేర్కొంది. అటు రష్యా కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్కు ఎలాంటి ఫైటర్ జెట్ ఇంజన్లు విక్రయించడం లేదని తేల్చి చెప్పింది రష్యా. పాకిస్తాన్కు రష్యా ఫైటర్ జెట్ JF-17 ఇంజన్లు సరఫరా చేస్తోందన్న కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. ఈ మేరకు జైరాం రమేష్ ఎక్స్లో చేసిన పోస్టు పెను దుమారానికి దారితీసింది. భారత్కు అత్యంత మిత్రదేశంగా భావించే రష్యా పాకిస్తాన్కు ఫైటర్ జెట్ ఎలా విక్రయిస్తుందని ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వివాదంపై భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రామాణికం లేని వెబ్సైట్లో వచ్చిన సమాచారాన్ని పట్టుకుని జైరాం రమేష్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించింది. తప్పుడు ప్రచారం సరికాదని పేర్కొంది. అటు రష్యా కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చింది. పాకిస్తాన్కు ఎలాంటి ఫైటర్ జెట్ ఇంజన్లు విక్రయించడం లేదని తేల్చి చెప్పింది. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్తో భారత్ సైన్యం దాయాది నడ్డి విరిచిన పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు మాత్రం ఆగడం లేదు. ఏకంగా భారత్నే బెదిరించాలని చూస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ ఆర్మీ తాజాగా విడుదల చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. పాక్ ఆర్మీ అధికారికి మీడియా విభాగం ISPR విడుదల చేసిన తాజా ప్రకటనలో అనేక డాంబికాలు పలికింది శత్రుదేశం. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం అనివార్యమైతే పెను ప్రళయం తప్పదని కమెంట్ చేసేసింది దాయాది. భారత ప్రయత్నాలకు దీటుగా బదులిస్తామని పేర్కొంది. ఇటీవలే 2 అణ్వాయుధాలు కలిగిన దేశాలు యుద్ధం వరకు వచ్చాయని, ఆ సందర్భంగా చేపట్టిన ప్రతిదాడులను భారత్ మర్చిపోవద్దని పేర్కొంది పాకిస్తాన్ ఆర్మీ. యుద్ధం అనివార్యమైతే భారత్ పాకిస్తాన్ చిత్రపటాలు మారిపోతాయని కూడా కమెంట్ చేసేసింది. ఇక ఈ మధ్యకాలంలో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ సైన్యానికి కోలుకోలేని విధంగా దెబ్బతీశామని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ అమర్ప్రీత్ సింగ్ తెలిపారు. Along with that, one SAM system which has been destroyed, and so these are the strikes that the destruction that has taken place on ground by our strikes. And as far as air defense part is concerned, we have clear evidence of one long-range strike which I talked about, more than 300 kilometers, which happens to be either an AWNC or a SIGINT aircraft. Along with that, 5 fighters, that high-tech fighters between F-16 and JF-17 class is what our system tells us. ఇక ఆపరేషన్ సింధూర్ 1.0తో పాక్ గుణపాఠం నేర్చుకోకపోతే ఆపరేషన్ సింధూర్ 2.0 అనివార్యమైతే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండబోదని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేदी హెచ్చరించారు. भारत देश पूरी तैयारी के साथ है और इस बार वो संयम नहीं रखेगा जो सिंदूर 1.0 में हमने संयम रखा. इस बार हम आगे की कार्रवाई करेंगे और कुछ ऐसी कार्रवाई करेंगे कि हो सकता है पाकिस्तान को सोचना पड़े कि उसे इतिहास में भूगोल में रहना है कि नहीं रहना. अगर उसे भूगोल में अपनी जगह बनानी है तो उसके लिए उसे जो स्टेट स्पॉन्सर टेररिज्म जिसको हम बोलते हैं, यानी कि उसका देश जो टेररिज्म को स्पॉन्सर कर रहा है उसे रोकना पड़ेगा. ఇక దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారతదేశ ప్రయోజనాలు కాపాడేందుకు అవసరమైతే ఎలాంటి సరిహద్దులనైనా దాటి ప్రతిఘటిస్తామని తెలిపారు. साथियों, आजादी के 78 साल बीत जाने के बावजूद सरक्रीक इलाके में सीमा को लेकर एक विवाद खड़ा किया जाता है. भारत ने कई बार बातचीत के रास्ते इसका समाधान करने का प्रयास किया है, मगर पाकिस्तान की नीयत में खोट है. उसकी नीयत साफ नहीं है. जिस तरह से हाल में पाकिस्तान की फौज ने सरक्रीक के सटे इलाकों में अपना मिलिट्री इंफ्रास्ट्रक्चर बढ़ाया है, वह उसकी नीयत बताता है. साथियों, भारत की सीमाओं की रक्षा भारतीय सेनाएं और बॉर्डर सिक्योरिटी फोर्स मिलकर मुस्तैदी से कर रही हैं. अगर सरक्रीक इलाके में
पाकिस्तान की ओर से कोई भी हिमाकत की गई तो उसे ऐसा करारा जवाब मिलेगा कि इतिहास और भूगोल दोनों बदल जाएंगे मेरे साथियों। और 1965 की जंग में भारत की सेना ने लाहौर तक पहुंचने का सामर्थ्य भी दिखाया। రైట్, ఇక ఈ ప్రకటనలు చూశాక పాకిస్తాన్ ఆర్మీకి ముచ్చెమటలు పట్టినట్టున్నాయి. ఏం పాలుపోక గుణపాఠం నేర్చుకోక పిచ్చి ప్రేలాపనలకు దిగుతోంది పాక్ ఆర్మీ. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఉంది. ఆపరేషన్ సింధూర్ 2.0 సిద్ధం అవ్వాల్సిన పరిస్థితి ఉందంటారా? ఒకవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాక్కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలను ఎలా చూడాల్సి ఉంటుంది? దాయాది పాకిస్తాన్ ఇంతటితో తోక ముడుస్తుందనుకోవచ్చా? డీటెయిల్స్ ఏంటి? మేకపోతు గాంభీర్యం వంశీ. పాకిస్తాన్ అంత సీన్ లేదనే విషయం పాకిస్తాన్ కూడా తెలుసు. ఈ మధ్య కాలంలోనే నడ్డి విరిగి ఇప్పుడిప్పుడే వెన్నుముక అతుక్కుంటున్నటువంటి క్రమంలో మళ్ళీ సర్క్రీక్ బార్డర్ లో పాకిస్తాన్ ఆర్మీ బెటాలియన్ పెంచుతోంది, అక్కడ బేస్ క్యాంపులను పెంచుతోంది. సో భారత్ ని కవ్వింపు చర్యలు దిగుతోంది. ఇది ఇంటెలిజెన్స్ నిఘా విభాగం నుంచి వచ్చిన సమాచారం మేరకు రాజ్నాథ్ సింగ్ మొన్న గుజరాత్ లోని ఆ ఎయిర్ బేస్ నుంచి, మిలిటరీ బేస్ క్యాంప్ నుంచి పాకిస్తాన్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు దానిపైన పాకిస్తాన్ రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కాకపోతే ఇంకా భయపడ్డట్టు భావిస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ లోనే ప్రజల ముందు పరువు పోయేటువంటి పరిస్థితి. సో కేవలం మేకపోతు గాంభీర్యం పాకిస్తాన్ ప్రజల్లో ఆ ఆర్మీ నిలబెట్టుకోవడం కోసం మాట్లాడినటువంటి మాట గానీ దీన్ని నేనైతే చూస్తున్నా. దాంట్లో భాగంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే అది ఒక ప్రమాదం, వినాశకానికి దారితీస్తుందని చెప్పేసి ఆసిఫ్ మునీర్ చేసినటువంటి కామెంటు, శత్రుత్వం మళ్ళా ప్రారంభమైతే పాకిస్తాన్ అస్సలు వెనక్కి దగ్గరి, మేము సంకోచం లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ వెనకడుగు లేకుండా రెస్పాండ్ అవుతామని పాకిస్తాన్ భారతదేశాన్ని నిన్న రాత్రి హెచ్చరించింది. సో పాకిస్తానే మొదట డిఎంహెచ్ఓలు అంటే ఆర్మీ చీఫ్లే మొదట ఆపరేషన్ సింధూర్ సమయంలో వాళ్లే ఫోన్ చేశారు భారత్ కు సంబంధించినటువంటి ఆర్మీ చీఫ్ కి. ఆ తర్వాత ఆర్మీ రెస్పాండ్ అయింది. ఆ తర్వాత ట్రంప్ ఇన్వాల్వ్ అయినారు. ఆ ఎపిసోడ్ అంతా వేరు. సో అప్పుడు కూడా పాకిస్తాన్ నుంచే రిక్వెస్ట్ వస్తేనే అప్పుడు మనం సీజ్ ఫైర్ అంగీకరించడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారత రక్షణ మంత్రి అట్లాగే ఆర్మీ అధికారులకు సంబంధించినటువంటి కామెంట్లు, మన రాజ్నాథ్ సింగ్ చేసినటువంటి కామెంట్లు ఇవి యుద్ధాన్ని దిశగా ఉన్నాయి, యుద్ధాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయంటూ కూడా పాకిస్తాన్ ఆర్మీ నుంచి అధికారికంగా ప్రకటనలు వస్తున్నాయి. దీంట్లో భాగంగా ఉపేంద్ర ద్వివేదిని లక్ష్యం చేసుకుని పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ను మ్యాప్ నుండి తుడిచిపెట్టే చర్చ విషయానికి వస్తే భారత సైన్యాధ్యక్షుడు చేసినటువంటి కామెంట్, ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి తలెత్తే రెండు వైపులా తుడిచిపెట్టకపోతామని చెప్పేసి భారతదేశం తెలుసుకోవాలని పాకిస్తాన్ చేసిన కామెంట్ కి ఖచ్చితంగా అంతకు ముందే ఇటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ కానీ అట్లాగే రాజ్నాథ్ సింగ్ కానీ ఆర్మీ చీఫ్ కానీ మూడు కామెంట్లు ఒకేసారి దేశంలో రావడం జరిగింది. ఉపేంద్ర ద్వివేది కూడా మాట్లాడారు, పాకిస్తాన్ ఒకవేళ మళ్ళా ఏమైనా కవ్వింపు చర్యలకు దిగితే భౌగోళికంగా ఉండాలనుకుంటున్నారో లేదో ఆలోచించుకొనే పాకిస్తాన్ ముందుకు అడుగేయాలి. ఆ స్థానాన్ని ఉంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా సైలెంట్ గా ఉండాలి, ఉగ్రవాదాన్ని మద్దతు ఇవ్వడం మానేయాలంటూ కూడా ద్వివేది చేసినటువంటి కామెంట్. అటు పాకిస్తాన్ కూడా కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. అటు ఉపేంద్ర ద్వివేది మాట్లాడడం కానీ, లేదంటే ఏపీ సింగ్ వైమానిక దళ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ చేసినటువంటి కామెంట్ కానీ, ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ నుంచి 12-13 పాకిస్తాన్ విమానాల్ని ధ్వంసం చేసినాం, భారత సైన్యం 5 పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని అట్లాగే ఒక C-130 విమానాన్ని కూడా ధ్వంసం చేసినట్టు కూడా ఈ విమానాల్ని పాకిస్తాన్ వైమానిక స్థావరాలు హ్యాంగర్ లో ఉంచారంటూ కూడా మన ఏఎస్చీఎఫ్ చెప్పడం జరిగింది. సో దీనికి పాకిస్తాన్ నుంచి కూడా రెస్పాండ్ అయింది. భారత్ నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు తప్పు, అవి రెచ్చగొడుతున్నాయి, అనాలోచితంగా మాట్లాడుతున్నారు, ఇది యుద్ధాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉన్నాయి అని పాకిస్తాన్ మాట్లాడుతూ, అంటే మనం ఏదో సింపతి కోసం మనమే ఏదో పాకిస్తాన్ నుంచి బాధితులుగా క్రియేట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఉగ్రవాదాన్ని భారతే ప్రోత్సహిస్తుంది అన్నట్టు ఆర్మీ చీఫ్ చేసినటువంటి కామెంట్లు కొంత హాస్యాస్పదంగానే ఉన్నాయి. సో భవిష్యత్తులో కనుక ఒకవేళ పాకిస్తాన్ కనుక మళ్ళీ ఏమైనా కవ్వింపు చర్యలు దిగితే పాకిస్తాన్ ను పట్టణం నుంచి తుడి చేస్తామంటూ చేసినటువంటి కామెంట్ చాలా సంచలన కామెంట్ అది. సో ఆ కామెంట్ ఖచ్చితంగా పాకిస్తాన్ రెస్పాండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. ఎందుకంటే ఉగ్రవాదులు నడిపించేటువంటి దేశం పాకిస్తాన్ దేశం, ఆర్మీని కూడా ఉగ్రవాదులు నడిపిస్తారు. ఈవెన్ ఆసిఫ్ మునీర్ ఈ కార్యక్రమాలన్నీ కూడా నడుపుతున్న మనకు తెలిసినటువంటి మసూద్ అజర్ ని కూడా ప్రస్తుతానికి పాకిస్తానే ఒక సెక్యూరిటీ ఇచ్చి కాపాడుతున్నటువంటి పరిస్థితి. సో ఏదేమైనా కానీ ఇంకా దీంట్లో ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా పహల్గాం దాడిలో కొన్ని బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే, పహల్గాం ఉగ్రవాద దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు అసలు ఎక్కడా సిగ్నల్ కూడా దొరకకుండా వాళ్ళు వచ్చి అటాక్ చేశారు, చంపేసి వెళ్లిపోయారు.
సో ఇక్కడ కొన్ని చైనాకు సంబంధించినటువంటి శాటిలైట్స్ కనెక్షన్లు ఉన్నటువంటి ఫోన్లతోటి పాకిస్తాన్ కు సందేశాలు పంపారు అని కూడా కొంతమంది కీలకమైనటువంటి ప్రొఫెసర్స్ ఈ విషయాన్ని ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు. ఆల్మోస్ట్ పహల్గామ్ ప్రాంతం మొత్తం కూడా 120కి పైగా ఫ్లైట్స్ ఉన్నాయి. ఇది శాటిలైట్ ఫ్లైట్స్, ఇవన్నీ పాకిస్తాన్ కి ఇచ్చారు. అంటే ఉగ్రవాదంపై వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కి చైనా సపోర్ట్ ఇస్తుంది, చైనా శాటిలైట్స్ ని పాకిస్తాన్ ఉపయోగించుకుంటోంది అని కొంతమంది నిపుణులు చెప్తున్నటువంటి ప్రొఫెసర్స్ చెప్తున్నటువంటి అంశం. బట్ ఏదేమైనా కానీ పాకిస్తాన్ ఈ పిచ్చి ప్రేలాపనలే భారత్ ఇస్తున్నటువంటి సంకేతాలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ నిఘా విభాగం నుంచి సర్క్రీక్ ని, బార్డర్ ని, అది చాలా రోజుల నుంచి వివాదాల్లోనే ఉంది. ఆల్మోస్ట్ 1901 నుంచి వివాదాల్లోనే ఉంది. ఇప్పటికీ ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. ఇక వాళ్ళు దేశంలో పరువు పోకుండా ఉండుకోవడానికి చేస్తున్నటువంటి కామెంట్సే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కామెంట్స్. అంతకుమించి పాకిస్తాన్ మాటల్ని పెద్దగా భారత్ సీరియస్ తీసుకుంటుందని అనుకున్నాం. బట్ సైనిక చర్యలు మాత్రం అడ్డుకోవడానికి భారత్ సిద్ధంగా ఉంది. వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.